అండి. ఈరోజు సాటర్డే కదండీ! ఇంకా సాటర్డే పిల్లల లంచ్ బాక్స్‌లోకి సాంబార్ చేద్దామని ముందుగా పప్పు అయితే పెట్టుకున్నాను. పప్పు అయితే ఉడికిపోయింది. ఇంక గరిటెతో అలా కలుపుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారము, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత అందులో 2 గ్లాసులు వాటర్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, టమాటాలు, వంకాయలు వేసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకున్నానండి. పొయ్యి మీద అవి ఉడుకుతున్నాయి. ముందుగా పులుపు వేయడం వల్ల అంటే కూరగాయలు అయితే ఉడకవు కదా, అందుకని నేను ఇలా ఉడకపెట్టుకున్నానండి. చూసారు కదా, కూరగాయలు అయితే మెత్తగా ఉడికిపోయినాయి. ఇదిగా అయితే నేను చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా చింతపండు పులుపు తీసుకొని ఇంకా ఉడికిపోయిన కూరగాయల్లో పప్పులో వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. సాంబార్ అయితే బాగా మరగనివ్వాలండి. ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ అయితే వస్తుంది. ఈ లోపైతే నేను పోపులు అయితే రెడీ చేసుకున్నాను. ఎండుమిరకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు పక్కన స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోని ఆయిల్ వేసుకొని ముందుగా ఎల్లుల్లిపాయలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మిగతా పోపు దినుసులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మరిగిన సాంబార్లో అయితే పోపు అయితే పెట్టుకోవాలండి. నేనైతే సాంబార్ అయితే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్లో వేసి పంపించేసానండి స్కూల్కి. నేను కూడా వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం టేస్ట్ అయితే చూశానండి. ఆ వాసనకే నాకైతే కడుపు నిండిపోతుంది. సాంబార్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.